నమస్తే. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపై ఆమోదాన్ని తెలిపింది మంత్రిమండలి. ముఖ్యంగా 6,100 మెగా డిఎస్సి త్వరలోనే ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు ప్రారంభించాలని, అదేవిధంగా అటవీ శాఖలో 689 పోస్టులను భర్తీ చేయాలని కూడా మంత్రిమండలి ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా ఫిబ్రవరి 16 నుంచి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఆ కసరత్తు ప్రారంభించాలి అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2 విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి కూడా ఆమోద ముద్ర వేసింది మంత్రిమండలి. అలాగే కీలకమైనటువంటి పరిణామం, యూనివర్సిటీలు అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో ఎవరైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వారి యొక్క పరిధి అంటే వయసు, రిటైర్మెంట్ వయసుని 2 ఇయర్స్కి పెంచుతూ ఒక తీర్మానం చేసింది. ఇప్పటివరకు 60 ఉంది, 62కు పెంచింది. ఇలా చాలా కీలకమైనటువంటి అంశాల మీద ప్రస్తావించారు. దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంతా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు అందించినటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ అలాగే ప్రభుత్వంపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన్ను టార్గెట్గా చేస్తూ మాట్లాడుతున్నారు. ఎన్ని బండలు వేసినా, ఎన్ని బాణాలు వేసినా దానివల్ల మాకేమీ కాదు. అవి మా నాయకుడికి, ముఖ్యమంత్రికి ఆభరణాలే తప్ప వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. కాబట్టి మేమైతే వెనక్కి తగ్గం. నెక్స్ట్ కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది. ప్రజలు, ఓటర్లు మాకే అధికారాన్ని ఇవ్వబోతున్నారు అంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గురించి, షర్మిల గురించి, ముగ్గురి గురించి ఇండైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భం. అంటే ఇటీవల జరుగుతున్నటువంటి మాటల దాడికి సంబంధించి ఆయన ప్రతిస్పందించారు. చాలా కీలకమైనటువంటి అంశంగానే చూడాలి. ఎందుకంటే ఎవరు ఎన్ని చేసినా మధ్యలో మాకు వాటరు దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్మారు, మళ్ళీ మాకే అధికారాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని బండలు వేసినా అవేమీ మమ్మల్ని ఏమీ చేయలేవు. వాటిని మేము ఆభరణాలుగా మార్చుకుని వెళ్తాం ముందుకి అని చెప్పి వేణుగోపాలకృష్ణ అన్నారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాల గురించి మంత్రిమండలిలో చర్చించారని, అలాగే ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఒక భరోసా ఇవ్వాలి. కాబట్టి అందుకే మెగా డిఎస్సి అలాగే ఇతర శాఖల్లో ఉన్నటువంటి పోస్టుల తాలూకు కూడా మేము నివేదిక కోరాం. దానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి కూడా రంగం సిద్ధం చేస్తున్నాం అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.